పాకిస్తాన్ ఆర్మీ చీఫ్పై మొసాద్ గురిపెట్టిందా? స్విట్జర్లాండ్లోనే ఆసిమ్ మునీర్ను ఖతం చేయమని ఇజ్రాయెల్ ప్రధాని ఆదేశాలిచ్చారా? గ్లోబల్ పాలిటిక్స్లో పెను ప్రకంపనలు పుట్టిస్తున్న ప్రశ్నలే ఇవి. అందుకు కారణం బ్రెజిలియన్ జర్నలిస్ట్ చేసిన ఆరోపణలే. జెనీవా వేదికగా మునీర్ను అంతం చేయమని మొసాద్ను నెతన్యాహు ఆదేశించారని ఆ జర్నలిస్ట్ చేసిన ఆరోపణలు సెగలు రేపుతున్నాయి. ఈ వ్యవహారంపై పాకిస్తాన్ రియాక్ట్ అయింది. తమ మార్షల్ చీఫ్ను టచ్ చేసే సీనే లేదంది. ఇజ్రాయెల్ మాత్రం సైలెంట్గా ఉంది. ఇంతకు ఆసిమ్ మునీర్ను మొసాద్ నిజంగానే టార్గెట్ చేసిందా? అదే నిజమైతే మునీర్ను ఎందుకు విడిచిపెట్టింది? అసలు ఆసిమ్ మునీర్కు ఇజ్రాయెల్కు ఉన్న విభేదాలేంటి? లెట్స్ వాచ్. పాక్ ఆర్మీ చీఫ్ పై మొసాద్ నిజంగానే గురిపెట్టిందా? మునీర్ కథ ముగించమని నెతన్యాహు ఆదేశాలిచ్చారా? బ్రెజిల్ జర్నలిస్ట్ ఆరోపణల వెనుక మరో గేమ్ ఉందా? మొసాద్ ఇజ్రాయెల్ టాప్ స్పై ఏజెన్సీ. ఈ సంస్థ ఒక మిషన్ ఎంచుకుంటే అది శత్రు అంతంతోనే ముగుస్తుంది. హిట్ లిస్ట్ లో ఉన్న ఎనిమి ఈ భూమి మీద ఎక్కడ దాక్కున్నా వెతికి వేటాడి చంపడం మొసాద్ స్టైల్. విదేశీ గడ్డపై విష ప్రయోగాలు, బాంబు దాడులు, గూఢచారులను పంపించి రహస్యాలు రాబట్టడంలో ప్రపంచంలో ఏ గూఢచార సంస్థ అయినా మొసాద్ తరువాతే. హమాస్ పౌర సైనిక నేతల లక్ష్యంగా వందల ఆపరేషన్లు ఇజ్రాయెల్ నిర్వహించి ఉంటుందని అంచనా. అలాంటి మొసాద్ పేరు మరోసారి గ్లోబల్ పాలిటిక్స్ లో రీసౌండ్ ఇస్తోంది. అందుకారణం పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ పై మొసాద్ గురిపెట్టింది అన్న బ్రెజిలియన్ జర్నలిస్టు ఆరోపణలే. అది కూడా జెనీవా సాక్షిగా ఈ ప్రయత్నాలు జరిగాయని చెప్పాడు. ఇరాన్, అమెరికా మధ్య శాంతి నెలకొల్పే ప్రయత్నాల్లో భాగంగా పాకిస్తాన్తో పాటు ఖతార్ దేశాలు మధ్యవర్తిత్వం చేస్తున్నాయి. ఈ ప్రక్రియలో రూపొందిన ఒప్పందానికి సైతం ఇస్లామాబాద్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ పిలిచారు. ఆపై తదుపరి చర్చలు స్విట్జర్లాండ్లోని జెనీవాలో జరిగాయి. వీటికి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తో పాటు పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్, ఆ దేశ సైన్యాధ్యక్షుడు ఆసిమ్ మునీర్ కూడా హాజరయ్యారు. ఆ సమయంలోనే మొసాద్ మిషన్ యాక్టివేట్ అయిందనేది బ్రెజిలియన్ జర్నలిస్ట్ ఆరోపణ. Pakistani military intel, they intercepted ultra-credible information that the Mossad was preparing under orders by Netanyahu an assassination attempt against Asim Munir and maybe the rest of the Pakistani delegation going to Switzerland. So the Pakistanis sent a direct message via the usual intermediaries. I would bet it would be Oman in this case, directly to Israel saying, if you touch our delegation, we're going to wipe you off the map. పెపే ఎస్కోబార్ బ్రెజిలియన్ జర్నలిస్ట్, జియోపొలిటికల్ విశ్లేషకుడు కూడా. ప్రముఖ రాజకీయ వ్యాఖ్యల మారియో నాఫల్ నిర్వహించిన పోడ్కాస్ట్ లో ఈ సంచలన ఆరోపణలు చేశాడు. మొసాద్ సంస్థ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆదేశాల మేరకు ఆసిమ్ మునీర్ తో పాటు పాకిస్తాన్ ప్రతినిధి బృందంపై హత్యాయత్నానికి సిద్ధమైందని, ఈ విషయమై పాకిస్తాన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ కు అత్యంత విశ్వసనీయ సమాచారం అందిందని పేర్కొన్నాడు. అంతేగాక ఈ సమాచారం అందిన వెంటనే పాక్ తన మధ్యవర్తుల ద్వారా ఇజ్రాయెల్ కు గట్టి హెచ్చరిక పంపిందని ఎస్కోబార్ చెప్పాడు. మా ప్రతినిధి బృందాన్ని తాకితే మిమ్మల్ని వరల్డ్ మ్యాప్ నుంచి చెరిపేస్తామనే సందేశం పాకిస్తాన్ ఇజ్రాయెల్ కు పంపిందని వెల్లడించాడు. మరోవైపు ఎస్కోబార్ చేసిన ఆరోపణలను పాకిస్తాన్ అధికారులు పూర్తిగా తిరస్కరించారు. పాకిస్తాన్ ప్రముఖ మీడియా సంస్థ ఏఆర్వై న్యూస్ చైర్మన్ కమరాన్ ఖాన్ తెలిపిన వివరాల ప్రకారం ఒక ఉన్నత స్థాయి భద్రతాధికారి ఈ వార్తలను పూర్తిగా అబద్ధం, అసంబద్ధంగా అభివర్ణించారు. స్విట్జర్లాండ్ పర్యటనలో ప్రధాని షహబాజ్ షరీఫ్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ భద్రతకు ఎలాంటి ముప్పు ఎదురుకాలేదని ఆ అధికారి స్పష్టం చేశారు. ఆసిమ్ మునీర్ హత్యాయత్నం ఆరోపణలను పూర్తిగా ఖండిస్తూ ఇది వాస్తవాలకు ఏమాత్రం సంబంధం లేని కల్పిత కథ అని పేర్కొన్నారు. ఆసిమ్ మునీర్పై హత్యాయత్నం నిజమా కాదా అన్నది పక్కన పెడితే మొసాద్ గురి అతడిపై ఉన్నదన్నది మాత్రం 100% నిజం. ఎందుకంటే ఇజ్రాయెల్ శత్రువులైన హమాస్, హిజ్బుల్లా, ఇరాన్ కు పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ రహస్యంగా సహకరిస్తున్నాడు. పాక్ వద్ద ఉన్న అత్యాధునిక క్షిపణి సాంకేతికత లేదా డ్రోన్ పరిజ్ఞానం మిడిల్ ఈస్ట్ లోని ఇజ్రాయెల్ వ్యూహాత్మక శత్రువుల చేతుల్లోకి వెళ్లకుండా అడ్డుకునేందుకు మొసాద్ ఆయన్ను టార్గెట్ చేసింది. ఇటీవలి కాలంలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ప్రత్యక్ష యుద్ధ వాతావరణం నెలకొంది. పాకిస్తాన్ కు ఇరాన్ తో సరిహద్దు ఉంది. అధికారికంగా వీరు శత్రువుల్లా కనిపించిన లోపాయికారిగా స్థానిక సాంకేతికత, నిఘా సమాచారాన్ని ఇరాన్ కు పాకిస్తాన్ ఆర్మీ చేరవేస్తుందని అనుమానం ఇజ్రాయెల్ కు ఉంది. హమాస్, హెజ్బుల్లా వంటి సంస్థలు ఇజ్రాయెల్ పై దాడి చేయడానికి పాకిస్తాన్ తయారీ ఆయుధాలు లేదా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల నుంచి లీక్ అయిన సరుకును వాడుతున్నాయనే నివేదికలు వచ్చాయి. దీనికి ఆర్మీ చీఫ్ మునీర్ ఆమోదం ఉందనే కోణంలో మొసాద్ నిఘా పెట్టి ఉండొచ్చు. ముస్లిం ప్రపంచంలో ఏకైక అణుశక్తి దేశం పాకిస్తాన్. పాక్ అణు సాంకేతికత కనుక ఇరాన్ చేతికి చిక్కితే అది
ఇజ్రాయెల్ మనుగడకే ప్రమాదం. కాబట్టి పాక్ అణుశక్తికి సర్వసత్తాధికారి అయిన ఆర్మీ చీఫ్ ను ఒత్తిడిలోకి నెట్టడం ఇజ్రాయెల్ వ్యూహం కావచ్చని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. భౌగోళికంగా పాకిస్తాన్, ఇజ్రాయెల్ చాలా దూరంలో ఉన్నాయి. వీటికి ప్రత్యక్ష సరిహద్దు వివాదాలు లేవు. కానీ కొన్ని కీలక కారణాలు ఇజ్రాయెల్ ని పాక్ వైపు చూసేలా చేస్తున్నాయి. వాటిలో మొదటిది ఇజ్రాయెల్ ను పాకిస్తాన్ అధికారికంగా గుర్తించకపోవడం. పాకిస్తాన్ ఇప్పటికీ ఇజ్రాయెల్ ఒక దేశంగా గుర్తించలేదు. పాక్ పాస్పోర్ట్ పై ఇజ్రాయెల్ మినహా అన్ని దేశాలకు చెల్లుతుంది అని స్పష్టంగా ఉంటుంది. రెండోది పాలస్తీనాకు మద్దతునివ్వడం. అంతర్జాతీయ వేదికలపై పాలస్తీనాకు పాకిస్తాన్ గట్టి మద్దతుదారు. ఇస్లామిక్ దేశాలను ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా ఏకం చేయడంలో పాక్ ఆర్మీ డిప్లొమాట్లు కీలక పాత్ర పోషిస్తారు. మూడోది ఇంటెలిజెన్స్ వార్. పాకిస్తాన్ గూఢచార సంస్థ ISI మిడిల్ ఈస్ట్ లోని ఇస్లామిక్ గ్రూపులకు ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఇస్తోందని మొసాద్ భావిస్తోంది. అందుకే ISIని దెబ్బతీయాలంటే దాని బాస్ అయిన ఆర్మీ చీఫ్ ను టార్గెట్ చేయడమే మార్గమని భావించొచ్చని చెబుతున్నారు. వాస్తవానికి ఇది నిజంగా మొసాద్ చేయాలనుకుంటున్న విషయం కాకపోవచ్చు. కేవలం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ను మానసికంగా దెబ్బతీయడానికి, భయభ్రాంతులకు గురి చేయడానికి ఇజ్రాయెల్ లేదా దాని మిత్ర దేశాలు మీడియా ద్వారా వదిలిన ఫేక్ లీక్ లేదా సైకలాజికల్ వార్ కావచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. మిమ్మల్ని మేం వాచ్ చేస్తున్నామని హెచ్చరించడం దీని ఉద్దేశం కావచ్చు. పాకిస్తాన్ను ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా పూర్తి స్థాయిలో రంగంలోకి దించడానికి ఇరాన్, ఇతర ఇస్లామిక్ గ్రూపులే బ్రెజిలియన్ జర్నలిస్టుకు ఈ లీక్ ఇచ్చి ఉండొచ్చనే వారు ఉన్నారు. తద్వారా పాక్ ఆర్మీ ఇజ్రాయెల్పై మరింత కఠినంగా మారుతుందని వారి వ్యూహం కావచ్చు. మొసాద్ గతంలో ఇరాన్ అణు శాస్త్రవేత్తల్ని, హమాస్ లీడర్లను వారి దేశాల్లోనే ముగించింది. కాబట్టి ఆసిమ్ మునీర్ మిడిల్ ఈస్ట్ లో ఇజ్రాయెల్ ప్రయోజనాలకు తీవ్ర హాని కలిగిస్తున్నారని బలమైన సాక్ష్యాలు దొరికితే మొసాద్ నిజంగానే ఆయనను టార్గెట్ చేసేలా ప్లాన్ వేసి ఉండడం అసాధ్యమేమీ కాదు. ఈ బ్రెజిల్ జర్నలిస్ట్ ఆరోపణ నిజమా అబద్ధమా అనేది పక్కన పెడితే ఇది అంతర్జాతీయ గూఢచర్య ప్రపంచంలో పాకిస్తాన్ స్థానాన్ని తీవ్ర రక్షణ వలయంలోకి నెట్టేసింది. ఒకవేళ మొసాద్ నిజంగా పాక్ ఆర్మీ చీఫ్ పై కన్నేస్తే అది కేవలం ఒక వ్యక్తిపై దాడి కాదు, పాకిస్తాన్ సార్వభౌమాధికారానికే సవాల్. ఈ పరిణామం మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతని సౌత్ ఆసియాకు కూడా పాకించే ప్రమాదం ఉంది. నేటి గ్లోబల్ పాలిటిక్స్ లో శత్రువుకు శత్రువు మిత్రుడు. ఆ లెక్కన పాక్ ఆర్మీ చీఫ్ టార్గెట్ కావడం వెనుక ఎన్నో అదృశ్య హస్తాలు ఉన్నాయనేది పచ్చి నిజం. ఇటీవలే పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కూడా ఇజ్రాయెల్ పై తీవ్ర విమర్శలు చేశాడు. ఇజ్రాయెల్ అనే దేశం క్యాన్సర్ లాంటిదని, ప్రపంచానికి పట్టిన శాపమని అన్నాడు. ఇజ్రాయెల్ ను పుట్టించిన వాళ్ళు నరకంలో కాలిపోతూ చిత్రహింసలు అనుభవించాలని కోరుకుంటున్నా అంటూ సోషల్ మీడియాలో ఆసిఫ్ రెచ్చిపోయాడు. దీంతో పాకిస్తాన్, ఇరాన్, అమెరికా చర్చలో నిజంగా తటస్థ మధ్యవర్తిగా వ్యవహరించగలదా అనే సందేహాలు ఇజ్రాయెల్ వర్గాలు వ్యక్తం చేశాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే పెపే ఎస్కోబార్ చేసిన ఆరోపణలు అంతర్జాతీయంగా పెను తుపాను సృష్టిస్తున్నాయి. ఈ గూఢచర్య యుద్ధంలో ఏది నిజం, ఏది మైండ్ గేమ్ అనేది ప్రస్తుతానికి సస్పెన్సే. కానీ ఒక్కటి మాత్రం ఖాయం, మొసాద్ పేరు వినపడితేనే వణికిపోయే శత్రువుల లిస్టులో ఇప్పుడు పాక్ ఆర్మీ చీఫ్ పేరు కూడా చేరిందా అనే చర్చకు మాత్రం ఈ బ్రెజిలియన్ జర్నలిస్ట్ గట్టి పునాది వేశాడు. తెర వెనుక జరుగుతున్న ఈ నిశ్శబ్ద యుద్ధం ముందు ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.